వరి పంటలో అత్యధిక దిగుబడి తీయాలంటే మనకి వరిలో పిలక దశ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ పిలకలు తొడితేనే కానీ అధిక దిగుబడిని సాధించడం వరి పంటలో కష్టం అవుతుంది. అటువంటిది ఎక్కువ పిలకలు తొడగాలంటే మనకి అత్యంత ప్రధానమైనది వేరు. ఈ వేరు అభివృద్ధి చెందాలన్నా వేరు వ్యవస్థ ఎక్కువ పీచు వేరు తొడిగి మనకి తెల్లగా స్పష్టమైనటువంటి పీచు వేరు తొడగాలి అంటే మనకి చాలా కీలకమైనది ఒక మైకోరైజా. ఈ మైకోరైజా మనం మొదటి దఫా ఎరువులతో పాటు కలిపి మనం ప్రధాన పంట పొలంలో జిమ్మినప్పుడు మొదటి దఫా ఎరువుల కింద వీటిని ఉపయోగించినప్పుడు అది కొన్ని వేల కోట్ల రూపంలోకి మారి మనకి ఎక్కువ వేరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది. వేరు వ్యవస్థకి ప్రధానంగా కావలసినటువంటి భాస్వరాన్ని పూర్తిగా మొక్కకి వేరుకి అందించి ఎక్కువ వేరు తొడిగేలాగా చేస్తుంది. అటువంటి మైకోరైజా మార్కెట్లో అనేక కంపెనీల ద్వారా మార్కెట్ చేయబడుతుంది. దాంట్లో రైతుల యొక్క ప్రాక్టీసెస్, రైతులు ప్రధానంగా ఉపయోగించి ఏ మైకోరైజా ఏ కంపెనీది బాగా పనిచేస్తుంది, ఏ కంపెనీ యొక్క ఉత్పత్తి బాగా పనిచేస్తుంది, దాన్ని ఎన్ని కేజీలు ఉపయోగించాలి, తద్వారా మనకి ఎక్కువ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగి తద్వారా అధిక దిగుబడిని సాధించాలి అన్న అంశాల మీద మనం ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. మనం మార్కెట్లో ఉన్నటువంటి మైకోరైజాల్లో ఏది బాగా పనిచేస్తుంది, తద్వారా ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశాలను కులంకషంగా తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలుగుతారని రైతు సోదరులకు తెలియజేస్తున్నాను.